గురువుగారు, ఉగాది రాబోతుంది కదా! మిథున రాశి వారి జాతకం ఎలా ఉండబోతోంది? ఓం శ్రీ మాత్రే నమః. ఈ మిథున రాశి గల వాళ్ళ విధానంలో ముందుగా ఆదాయము 4, ఖర్చు 3, రాజ్యపూజితం 5, అవమానం 2. వీళ్ళ జాతక బలాన్ని బట్టి చూస్తే ఈ ఉగాది నామ సంవత్సరం లోపల వీళ్ళకి కొన్ని సమస్యలు అనేది తీరబోయే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఇంట్లో ఆస్తిక తగాదులు కావచ్చు, లేకుంటే కోర్టు సమస్యలు కావచ్చు, కొన్ని తీరే అవకాశాలు కొన్ని ఉన్నాయి. ఇందులో వీళ్ళకి మనశ్శాంతి ఆలోచన కొంతవరకు గత సంవత్సరంలో చాలా వరకు వెనకబడుతూ వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి కొంచెం మెరుగుపడి ఒక దారిలో కనబడే అవకాశాలు కొన్ని ఉన్నాయి మిథున రాశి వల్ల. వీళ్ళ ఆలోచనలో ఏంటంటే ముఖ్యంగా రేపు జరగబోయే దాని గురించి ఈరోజు ముందుగా జాగ్రత్త పడే విధానాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి గల్ల వాళ్ళ మాట తీరు, లక్షణము, ఆలోచనలు అన్నీ నిదానంగా ఆలోచిస్తుంటారు. తొందరపడేవాళ్ళు కాదు. నిదానంలో అమృతం దొరుకుతుందని ఆలోచించి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధానంలో ఆ మిథున రాశి గల్ల వాళ్ళ ప్రభావాలు ముందుకు పోతుంటాయి. అదేవిధంగా ఈ రాశి గల్ల వాళ్ళ విషయంలో కొన్ని సమస్యలు కూడా ఈ సంవత్సరంలో తీరిపోతున్నాయని చెప్పాను కదా, మళ్ళీ కొత్త సమస్యలు కూడా వీళ్ళకి రాబోతుంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు. ఆ పరిచయమైన వ్యక్తుల ద్వారానే కొన్ని సమస్యలు వస్తుంటాయి. కొత్త వస్తువులు కొంటుంటారు. ఆ కొత్త వస్తువులు కొన్నప్పుడే కొన్ని సమస్యలు వస్తుంటాయి. అప్పుడు మనం దానికి తగినట్టుగా ప్రయత్నం చేసుకొని పోవాలి. ఏ వస్తువుని ఎప్పుడు కొనాలి, ఏ టైంలో ఏ పని చేయాలనేది గ్రహస్థలాన్ని బట్టి, ఒక వాస్తువును బట్టి, ఒక నియమాన్ని బట్టి, ఒక టైమింగ్ని బట్టి చూసుకుంటూ పోవాలి. మీకు నచ్చిన విధానం ప్రకారం చేసుకుంటూ పోతే సమస్య మాత్రానికి పెరుగుతుంది. అదేవిధంగా దైవభక్తి కూడా నిండుగా ఉంది వీళ్ళకి. అదేవిధంగా వీళ్ళకి లక్ష్మీ సంకల్పమైన సంపాదన చాలా వరకు కొంచెం తక్కువ. దాంట్లోనే వీళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ సొంత నిర్మాణానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు వరకు కొన్ని రుణ బాధలతో కూడుకుపోయి ఉన్నారు. కొన్ని బాధలు ఇంకా తీరే అవకాశాలు తొందరలో ఉన్నాయి. ఈ రాశి గల్ల వాళ్ళ విధానంలో ఈ యొక్క సంవత్సరంలో వీళ్ళకి విశ్వస్వనామ సంవత్సరం, ఉగాది నామ సంవత్సర సంకల్పంలో వీళ్ళకి డబ్బు కొరత కొంచెం తక్కువగా ఉన్నా కూడా మాట మాత్రం నిలబడే ఒక సంకల్ప బలం ఉంటుంది. వీళ్ళ మాట మీద ఎదుటి వ్యక్తులకి మా నమ్మకం కలుగుతుంది, వినబడుతుంది. వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా కుదురుగా పెట్టుకొని వీళ్ళకి సాయం చేసేంత శక్తి వాళ్ళకు ఉంటుంది. అది వీళ్ళ తరపు నుంచి వచ్చే ప్రభావం వల్లే వాళ్ళు కూడా వీళ్ళకి సాయం చేయగలుగుతారు. అదేవిధంగా ఇంట్లో కొన్ని సమస్యలు తీరిపోయినాయి కదా అని అనుకున్నప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేంత ధైర్యశక్తి కూడా వీళ్ళకి కలగాలి, కలిగించుకోవాలి కూడా. కలిగించుకుంటేనే ఆ ఒక్క ప్రభావంలోంచి, ఆ ప్రాబ్లంలోంచి వీళ్ళు బయటపడతారు. డబ్బు నిలబెట్టుకుంటారు. ధనాన్ని సంపాదించిన తర్వాత ఇంట్లో వాళ్ళని కష్టపెట్టకుండా ఎటువంటి కష్టం వచ్చినా కూడా వీళ్ళకి మనశ్శాంతి కలిగి డబ్బు నిలబెట్టుకొని దరిద్ర దోషం తీరిపోయి వీళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. ఇప్పుడు వరకు కుటుంబంలో కొన్ని సమస్యలు భార్య వల్ల, కొడుకు వల్ల, కూతురు వల్ల, కోడళ్ళ వల్ల, ఎవరి వల్ల కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినాయి అని చెప్పి బాధపడకూడదు. సమస్యలు తీరిపోయే సమయం వచ్చేటప్పుడు ఈ యొక్క వెలుగులు అట్లే కనబడుతుంటాయి. అంటే దీపం అనేది కొండెక్కేటప్పుడు దాని వెలుగు ఎక్కువ కాంతి కనబడుతుంటుంది. అట్లని మొత్తానికి నిర్లక్ష్యం చేయకూడదు. నిజాయితీగా నీతిగా నిలబడి చేసుకుంటూ వచ్చే వాళ్ళల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనేటప్పుడు కొన్నిటికి మనం భయపడుకోకుండా ధైర్యంగా మనం ఎదుర్కొంటే అది ఖచ్చితంగా నీ సొంతం అవుతుంది. అది ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, ఆస్తి కావచ్చు, లేకుంటే కోర్టు సమస్యలు కావచ్చు, లేకుంటే ఎటువంటి ఉద్యోగాలైనా సరే, ఎటువంటి వ్యాపారమైనా కూడా దాన్ని నువ్వు మనస్ఫూర్తిగా చేసి అధికారంలో పొంది దాన్ని అధిష్టానాన్ని చేజిక్కించుకొని దాని స్థానానికి నువ్వు చేరుకోగలుగుతావు. ఎదుటి వ్యక్తికి దానికి ఒక దారి చూపించిన వాడు అవుతావు. ఆ వ్యక్తిలో ఉన్న విషయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. మంచి పనులు నీకు జరుగుతాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒక్కసారి ఈ స్వామిని, గురూజీ బ్రహ్మరాజుని ఒక్కసారి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఖచ్చితంగా సంపూర్ణమైన భవిష్యత్తుని, మార్గాన్ని చెబుతాను, అందిస్తాను. ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకు సంపూర్ణమైన భవిష్యత్తుని, సంపూర్ణమైన పరిహారాన్ని చెప్పి మీ యొక్క సంసారంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి చికాకులు లేకుండా చేస్తా. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.